పోయినసారి ఇదే కాంగ్రెస్, ఇదే పొన్న ప్రభాకర్ గారు ఎంపీగా పోటీ చేశారు. ఇదే పొన్న ప్రభాకర్ గారు డిపాజిట్ పోయింది పోయినసారి ఎంపీగా డిపాజిట్ పోయేంత వీక్ క్యాండిడేట్ కాదు పొన్న ప్రభాకర్ గారు. కానీ కాంగ్రెస్ సరెండర్ అయింది బీజేపీ. కాబట్టి మనం ఓడిపోయాం. ఉంచుకోవాలి. చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ చెప్తున్నాను. పోయినసారి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా బీజేపీకి సరెండర్ అయిపోయింది కాబట్టి మనం ఓడిపోయాం. కాదు, రాష్ట్రంలో చాలా దగ్గర ఒక నల్గొండ జిల్లాలో అక్కడిక్కడ మాత్రమే వాళ్ళు పోటీ పడి అక్కడ బీజేపీ లేదు. అక్కడ నల్గొండ జిల్లాలో అక్కడ వాళ్ళకు డిపాజిట్ రాలేదు. కానీ మీరు నిజామాబాద్ మధు యాస్కి గౌడ్ గారికి 45,050 వచ్చాయి. ఆయన డిపాజిట్ లేదు. ఆదిలాబాద్ డిపాజిట్ లేదు. కాంగ్రెస్ పార్టీ